హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే మనకి 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. సో ముందుగా కుక్కర్లోకి ఒక బౌలు మిగిలిపోయిన అన్నాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ఒక బౌలు అన్నం వేసాం కాబట్టి 2 బౌల్స్ వాటర్ని అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం. విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఎయిర్ కూడా మొత్తం పోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. మనకి అన్నం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వేడి నీళ్ళు పోస్తున్నాను. మనం చల్లటి నీళ్ళు పోస్తే అన్నం గట్టిగా అయిపోతుంది. సో వేడి నీళ్ళు పోసుకొని మొత్తం చల్లారే వరకు చల్లారబెట్టుకుందాం. అన్నం అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. బ్యాటర్ మనకి మరీ గట్టిగా అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే వడియాలు మంచిగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బ్యాటర్ మనకి మరీ థిక్గా ఉంది అనిపిస్తే ఇందులో వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మనకి వడియాలు కూడా విరిగిపోకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ కూడా మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. మనకు ఈ వడియాలు ఎండిపోయినాక సాల్టీనెస్ అనేది ఇంకా పెరుగుతుంది కదా, సో కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కొంచెం బరకగా దంచి వేసుకుంటున్నా. స్పైసీగా వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని పెట్టుకుందాము. మనకి బ్యాటర్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎండలో ఆరబెట్టుకుందాం. నేను ఇక్కడ పాలిథిన్ కవర్లు తీసుకున్నాను. పాలిథిన్ కవర్ల పైన స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్గా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. వడియాలు మనకి 2 రోజులు పూర్తిగా ఎండనివ్వాలి. ఇవి బాగా ఎండినాక స్టోర్ చేసుకుంటే 6 నెలలకు పైనే ఉంటవి. పాలిథిన్ కవర్ పైన పెట్టడం వద్దు అనుకుంటే కాటన్ క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు. మనకు బ్యాటర్ పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి నేను కవర్ పైన వేసుకుంటున్నాను. కవర్ పైన వేసుకున్నట్లయితే మనకి డ్రై అయినాక ఈజీగా వచ్చేస్తాయి. వడియాలు మనకి 2 రోజులు పూర్తిగా ఎండిన తర్వాత ఇలా వచ్చాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని ఒక్కొక్కటి వేసుకొని తీసుకుందాం. ఇవి మనకి బియ్యం పిండితో చేసుకుంటే ఎట్లా వస్తాయో సేమ్ అలాగే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. అంతేనండి, మనకి వడియాలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.